ఎక్కడి నుండి వచ్చారు? వాల్కంపాడు నుంచి. ఎంతకాలం నుంచి మీకు ఇంటి పట్టాలు లేవు? 20 సంవత్సరాల నుంచి లేవండి. మేము వచ్చి 20 సంవత్సరాలు మా ఏరియాకి అప్పటి నుంచి లేవు. ఇంకా ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా కూడా అడిగి వచ్చినప్పుడు అడుగుతున్నారు. ఇత్తం అంటున్నారు ఎవరు ఇట్లా. ఈయన గారు వచ్చాక ఇచ్చింది మాకు. మరి ఎలా అనిపిస్తుంది అమ్మా? సంతోషం. మీ కళ నెరవేరింది కదా, హ్యాపీయా? హ్యాపీ అండి. ఆడపిల్లల్ని బయటకి ఇచ్చుకున్న కాడ కూడా కొండమ్మట ఉండారు. మీకు ఏముంటుంది, ఆ ఇల్లు ఏముంటుంది, రేటు ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి నోర్లు మూత పడతాయి. బాగున్నాయండి. స్వయంగా లోకేష్ గారి చేతుల మీదుగా పట్టా అందుకోవడం కానివ్వండి, ఎలా అనిపిస్తుందమ్మా? బాగుందండి, సంతోషం ఉంది. మా పెద్ద కొడుకు ద్వారా మేము తీసుకున్నాం అన్నట్టు, మా అన్నదమ్ముల ద్వారా, మా పుట్టింటి ద్వారా ఒక ఆసరా అనేది కల్పించారా? కల్పించారండి. కొనుక్కున్నందుకు కట్టుకున్నందుకు మాకు ఒక సంతోషం. మేము ఉండాలన్నా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అమ్మ, మరి గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు కదమ్మా, మరి ఎవరు కూడా మీ గురించి అడిగామండి, ఇస్తాం అంటున్నారు, మరి ఇలేదు. మరి ఈయన గారు వచ్చాక ఇచ్చారు, సంతోషమే కదా. అసలు నమ్మారా లోకేష్ గారు చెప్పినప్పుడు? అందరిలాగానే అనుకున్నాం. ఫస్ట్ విడత వచ్చిన వాళ్ళు కూడా మాకు రాలేదు అనుకున్నాం. ఇప్పుడు రెండో విడత మాకు వచ్చింది, సంతోషం. మరి ఫస్ట్ విడతలో 3,000 మంది దాకా ఇచ్చారు కదమ్మా, ఇప్పుడు రెండో విడత ఎలా అనిపిస్తుంది? బాగుంది, సంతోషంగా ఉంది. ఇంకా ఉండారండి మా ఏరియాలో, వాళ్ళకి కూడా వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. అందరం కలిసి మెలిసాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది అమ్మా? సంతోషంగా ఉందమ్మా అన్ని వచ్చేళ్ళకి. సార్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఆయన 15 రోజుల ముందు 2019 ముందు ఆయన 15 రోజుల ముందు వచ్చినా కూడా ఆయన తక్కువ మెజార్టీతో ఓడిపోయినా కూడా తర్వాత అదే పట్టుదలగా తీసుకుని యువగళం పాదయాత్రలో ఆయన వచ్చినప్పుడు ఆయన సమస్యలన్నీ అడుగుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ఇల్లు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, రెగ్యులైజేషన్ అవ్వలేదు, అటవీ ప్రాంతం కానీ ఫారెస్ట్ ప్రాంతంగా పట్టాలు ఇలా అన్ని రకాలుగా ఉన్నాయన్నీ సమస్య తీసుకొచ్చినప్పుడు ఆయన మేము కంపల్సరీగా మేము వచ్చినప్పుడు అందరి సమస్యలు తీరుస్తామని చెప్పి ఈరోజు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన ఆల్రెడీ సంవత్సర కాలంలో ఫస్ట్ ఫేజ్లో ఇవ్వంగా రెండో ఫేజ్లో ఇవాళ 2,800 పట్టాలని ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో వాళ్ళని పిలిచి గౌరవంగా స్టేజ్ మీద పిలిచి వాళ్ళకి పట్టా ఇచ్చి బట్టలు పెట్టి గౌరవంగా ఇచ్చిన దాఖలా ఏదైనా ఉందంటే నారా లోకేష్ గారే చేశారండి. వాళ్ళు చాలా 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 ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ గారిని మా నాయకుడు, మేము ఆయనకే ఓటేస్తామని ప్రజలు ఆనందంగా చెప్పుకుంటున్నారు. రోజు జగన్ గారు చేశారు, కనీసం ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఒక పట్టా దొంగ పట్టాలు ఇచ్చారండి. ఒక ఇంటికి రెగ్యులైజేషన్ చేయడం కానీ, ఒక పట్టా ఇవ్వడం కానీ, ఒక ఇల్లు కట్టించడం కానీ చేయలేదండి. కానీ ఇవాళ నారా లోకేష్ గారు వచ్చిన సంవత్సర కాలంలోనే లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో 3,000 ఇల్లు, ఇప్పుడు 2,800 ఇల్లు, దాదాపు 1,000 కోట్ల రూపాయల వాల్యూ గల ఆస్తిని ఇవాళ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని. ఎంతకాలంగా మీకు ఇంటి పట్టా అనేది లేదు? చాలా నుంచి. మరి ఈ రోజున శాశ్వత ఇంటి పట్టా అది కూడా లోకేష్ గారి చేతుల మీదుగా అందుకోవటం ఎలా అనిపిస్తుందమ్మా? అంటే మీ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఆయన భరోసా కల్పించారంటారా? బాగా చాలా హ్యాపీగా ఉంది. అసలు చెప్పడానికి కూడా అంత రావట్లేదు మాటలు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నారమ్మా మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరిద్ది, మీకు పట్టా వస్తుంది అని చెప్పి? అంతకుముందు అనుకున్నాం కానీ మళ్ళీ వదిలేసుకున్నాం. ఎందుకని? అంటే ఎవరు వచ్చి ఇస్తా ఉంటున్నారు కానీ ఇవ్వట్లేదు కదా, అందుకని ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు సంగతి అన్నట్లుగా వదిలేసాం. అయితే నారా లోకేష్ గారు ఇస్తా ఉండేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మూడు విడతలు ఇస్తా ఉన్నారు. ఫస్ట్ విడత ఇచ్చారు, ఈ రెండో విడత. మాది ఫస్ట్ విడత వస్తుందని చాలా హ్యాపీగా అనుకున్నా, కానీ రాలేదు. ఇప్పుడైనా సరే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎలా అనిపిస్తుందమ్మా? మరి లోకేష్ గారు చెప్పిన మాట మీద నిలబడ్డారా? నిలబడ్డారు. చాలా సంతోషంగా కూడా ఉంది. మళ్ళీ గెలుస్తారా లోకేష్ గారు? గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఏం చెప్తారు లోకేష్ గారి గురించి? లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మంచివారు, అన్న మాట నిలబెట్టుకుంటారు. అమ్మ, మరి బట్టలు పెట్టి పట్టా అందజేస్తా అన్నారు, అలానే చెప్పిన ప్రకారమే అందజేశారమ్మా? అలాగే చేస్తారు. పసుపు కుంకాలు పెట్టి అన్నీ బట్టలు పసుపు కుంకుమ పెట్టి, గాజులు పెట్టి, చీర జాకెట్ బట్టలు మగవాళ్ళకి కూడా ఇచ్చారు, పట్టకాయలు ఇచ్చారు. హ్యాపీ అమ్మా? చాలా చాలా హ్యాపీ. అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు? ఎంతకాలం నుంచి మీకు పట్టాలు లేవమ్మా? 15 సంవత్సరాల నుంచి. మరి గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు కదమ్మా, ఎవరు కూడా పట్టాలు అనేది మీకు ఇవ్వడం జరగలేదా? ఇస్తాము అని ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు.
తప్పని లోకేష్ అన్న నిజం చేశారు. అందరూ అన్నారు ఇస్తాము మా ప్రభుత్వం ఇస్తాము అని ఇదని ఎవరి వాళ్ళు చెప్పారు. కానీ ఈ అభివృద్ధి అనేది మాకు చాలా నచ్చింది. రోడ్ల పరంగా కానీ డ్రైనేజ్ పరంగా కానీ 100% కాకపోయినా ఇప్పటికి 70-80% వరకు రీచ్ అవుతుంది. ఇంకా టైం చేస్తాం. లోకేష్ గారు మరి చెప్పిన మాట మీద నిలబడ్డారంటారా? ఫస్ట్ విడత సంవత్సరం కంప్లీట్ అవ్వకుండానే ఇస్తానని చెప్పారు, మరి ఇప్పుడు రెండో విడత ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? అంటే అన్నీ ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఒకేసారి చేసుకోవాలి అంటే అవ్వదు కదా. ఇది చిన్న కాదు, చాలా పెద్ద భారీ ఇది కాబట్టి చేశారు. కొద్దిగా ఆలస్యమైన ఒకసారి విడతల వారీగా అన్నారు, అలాగే చేసుకుంటూ వచ్చారు. కొలకొండ ఎంతకాలం నుంచి మీకు ఇంటి పట్టా లేదు? దగ్గర 10 సంవత్సరాలు. బాబాయ్, మరి శాశ్వత ఇంటి హక్కుగా ఈ పట్టా అందుకోవడం ఎలా అనిపిస్తుంది? అనుకున్నారా అసలు లోకేష్ గారు చెప్పిన మాట మీద వాటికి నిలబడతాడని మాకు తెలుసు, వస్తాడని కూడా తెలుసు, వస్తాడని అనుకున్నట్టే బాబాయ్, మరి ప్రత్యక్షంగా నారా లోకేష్ గారే మీ అందరికీ ఇంటి పట్టా ఇవ్వడం పై మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజున మరి 3,000 మందికి పట్టా అందజేయడం అనేది ఫస్ట్ విడత సంవత్సరం తిరగకుండానే ఇచ్చారు, మరి ఇప్పుడు రెండో విడత ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగానే ఉందనిపిస్తుంది మాకు కూడా.